వెల్కమ్ టు మై ఛానల్. మీరంతా ఎలా ఉన్నారండి? నేనండి మీ చేపలక్కని. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదాం రండి. ఈరోజు వచ్చేసి నేనైతే అదేనండి మా గిరిజనులు ఈ జొన్న అన్నం ఎలా తయారు చేస్తారా అనేది అయితే మీకైతే మన వీడియోలు తీసి ఈరోజు అయితే చూపించబోతున్నాను. చూసేయండి. ఈ జొన్న అన్నము ఈ మనం ఏంటంటే మా పెద్దలు ఏంటంటే ఎక్కువ శాతం అప్పుడు రోజులల్లో పనికి వెళ్ళి వచ్చి వంట చేసుకొని తిని వాళ్ళు తినే టైం ఎంత అవుతుందో తెలిసిన 10-10:30 కోవాలా. అన్నం మినిమం అంటే జొన్న అన్నం తయారు చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, మా పెద్దవాళ్ళు ఏంటంటే అలా కష్టపడి ఆ అన్నాన్ని ఏ టయానికి స్వీకరించేది మీకైతే నేనైతే చూపిస్తాను. ఎందుకంటే నేను ఇప్పుడు వరకైతే అదే చెప్పాను కదండి, అవి జొన్నలు అవి కంకులు తీసుకొచ్చి రాలగొట్టి అవి బాగా దంచుకొని అవి చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడైతే జొన్నలు అయితే తీసుకున్నానండి. ఇక్కడ బాగుంది కదా, ఆవుది అయితే తీసుకున్నాను. 1:30 అయితే తీసుకున్నాను. మన ఇంట్లో ఎంతమంది ఉన్నామని అయితే చూసుకొని అయితే మనం జొన్నలు అయితే వేసుకోవాలండి. ఎందుకంటే ఇది మా గిరిజనులు చాలా చూడండి. మనమైతే అదేనండి జొన్న అన్నం ఎలా ఉండేది మీకైతే చూపిస్తానన్నా కదా. ఇలాగైతే మనం జొన్నలు ముందుగా దంచుకోవాలండి బాగా. ఎందుకంటే వాళ్ళకి పైన అదే లేరు ఉంటుంది కదండి, పప్పు ఉంటుంది కదా, ఆ పక్కలాంటి పప్పు అనేది మనం ఇలా దంచితే పప్పు కాదు మన బియ్యం కాడికి ఎక్కువ తెలుపుంటాయండి. ఇప్పుడైతే కలర్ తగ్గి కదా, ఇప్పుడైతే గోధుమ కలర్ అయితే ఉన్నాయి జొన్నలు, తెల్లగా ఉన్నాయి, లైట్గా ఉన్నాయి తెలుపులో, కానీ ఇంకా తెలుపు వస్తాయండి ఇవి దంచితే మనము. చూడండి, మనము పూర్వంలో మన పెద్దవాళ్ళు వచ్చి దంచుకొని తిన్నాం. నాకేం సరిపోకుండా నువ్వు అప్పుడు నువ్వు చిన్నపిల్లలే. అప్పుడు చిన్నపిల్లనే. ఇప్పుడు చెప్పుకోకుండా ఇది ఇట్లా చేయాలా అట్లా చేయాలని నేను చెప్పుకోకుండా అంటే నీకు తెలియదు కాబట్టి. తెలుసు, నాకు తెలియదు. మళ్ళీ తెలుసు నాకు చెప్పడం లేదు నువ్వు, మళ్ళీ మా వాళ్ళకి చెప్పుకోకుండా. అందుకే నాకు నువ్వు నీళ్ళు వచ్చంటే నీళ్ళు కొద్దిగా పోయింది. చూడండి, నేను ముందుగా అయితే ఒక వాయి అయితే దంచి పెట్టుకున్నానండి. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా చక్కగా అయితే పక్కంతా ఊడిపోయిందండి. అదే లేరు మొత్తం అయితే ఊడిపోయింది, ఏం లేదు. ఇంకా మనం శుద్ధంగా కడుక్కునేదే కాదని. పాలు చూడండి, జొన్న పాలు ఎలా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. మనం జొన్నలు బాగా దంచుకొని బాగా కడుక్కొని ఇలాగైతే బాగా తయారు చేసుకున్నామండి. చూడండి, తెల్లగైతే వచ్చేసాయి జొన్నలు. ఇలాగైతే ఉండాలా మనము జొన్నకూడు వండుకోవడానికి. జొన్నకూడు అంటారు, జొన్న అన్నం అంటారు, చాలా విధాలుగా అయితే పిలుస్తారండి. ఈ జొన్నలతో అన్నం అంటారు, జొన్నకూడు అంటారు. కాబట్టి చూడండి, ఇలా తెల్లగైతే మేమైతే బాగా దంచి వీళ్ళకి లేరైతే తీసేసామండి. తీసి బాగా నీట్గా శుద్ధంగా కడుక్కొని గాలిచ్చుకొని, అదేనండి ఇసుక అలా ఉంటుంది కదా, అంతా శుభ్రం చేసి ఇలాగైతే వేసుకున్నాం బియ్యము. నాకైతే బియ్యం అని వస్తుంది జొన్నల్ని. చూడండి, మనమైతే నేనైతే దీంతో అయితే పోసుకుంటున్నానండి. నేను ఎందుకంటే నాకు దీంతోనే కొలుచుకున్నాను నేను జొన్నల్ని. ఉడకద్దాయి జొన్నలు. చూడండి, నేనైతే 2 అయితే తీసుకున్నాను నీళ్ళు. తీసుకురా మాకు చూపిద్దురా. చూడండి, ఇలాగైతే ఉంటాయి నీళ్ళు. అయితే నేనైతే పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నానండి. సాల్ట్ దీంట్లో మనకు రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. మనమైతే ఇప్పుడు మూకటైతే పెట్టేస్తున్నాను. ఉడకాలి కదండి బాగా. మహి చూడండి ఫ్రెండ్స్, కల్లుప్పు వేసేద్దాం. ఇప్పుడైతే మనం బాగా ఉడికిస్తాం. బాగా ఉడికించిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. చూసేయండి, దీంట్లోకి మనం ఏం కర్రీ చేస్తామా అనేది అయితే మీకైతే మా గిరిజనులు ఏమి వండుకుంటారు అనేది అయితే మీకైతే చూపిస్తాను. కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఈరోజు మేము ఏందబ్బా కొత్త పొయ్యి దగ్గరికి వెళ్తారని అనుకున్నారు కదండి, కానీ కొత్త పొయ్యి దగ్గరికి వెళ్దామని. ఫ్రెండ్స్, ఇక్కడైతే చాలా చక్కగా అయితే ఉడికిందండి మనకు జొన్న అన్నము. కొంచెం ఇంకా ఒక పావు గంట అయితే ఉడకాల. చూడండి, బాగా అయితే ఉడికేసింది. దీంట్లోకి మనం కర్రీకి అయితే తయారు చేసుకుందాము.
దీంట్లో కర్రీ మీకు ఏం మా పెద్దవాళ్ళు ఏం చేసుకొని తినేవాళ్ళు అనేది కూడా చూపిస్తానండి. చాలా అంటే చాలా చక్కగా అయితే, ఎందుకంటే అప్పుడు రోజులలో వాళ్ళకి ఏది అవి చిక్కడమే గొప్ప. చూడండి ఫ్రెండ్స్, మనకైతే పూర్వం అని కాదు, మా పెద్దవాళ్ళు అయితే ఈ అన్నాన్ని అయితే ఏమంటారు అంటే జొన్నకాయల మా సైడ్ అయితే మా వాళ్ళు అయితే జొన్నకాయల బువ్వ, జొన్నకూడు అని చాలా విధాలుగా అయితే పిలుస్తారు. ఇప్పుడు నేనైతే చాలా చక్కగా అయితే ఉడకబెట్టానండి. దీని మీద మనమైతే ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. మనం కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇంకా ఇది ఒకసారి ఈడ చూడండి, మనమైతే మా వాళ్ళండి, మా సైడు మా వాళ్ళు ఎలా తయారు చేస్తారని అయితే మీకైతే చూపిస్తాను. ఈ జొన్న అన్నంలోకి, ఈ జొన్న కూడులోకి మా పెద్దవాళ్ళు ఎలా స్వీకరించారా, ఈ పచ్చడి ఎలా తయారు చేస్తారా అనేది మీకైతే చూపిస్తాను. చూసేయండి, చాలా మంచిగా అయితే ఉంటుంది ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇవి అయితే తేజ మిరపకాయలండి. ఇవి అయితే మనము 4-5 వేసుకుంటేనే చాలా మస్తుగా అవుతుంది పచ్చడి. మా వాళ్ళైతే పూర్వంలో కారం అనేది నలుపుకొని ఈ జొన్న ఈ జొన్న కూడులోకి ఈ మిరపకాయలు అయితే బాగా కాల్చుకొని, చూడండి ఇలాగైతే కాల్చుకోవాలా మిరపకాయలు, ఎందుకంటే అగ్గిపోయింది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఎండుమిరపకాయలు అయితే బాగా నిప్పుల మీద అయితే కాల్చుకున్నామండి. ఇలా కాల్చుకున్న తర్వాత మనం ఇవి తీసి పక్కన పెట్టుకోవాలా. ఇప్పుడు వచ్చేసి మనమైతే టమాటా పండ్లు అండి, ఇవి ఇలాగైతే కాల్చుకోవాలా నిప్పుల మీద కాల్చుకుంటే ఉంటుంది. చూడండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది పచ్చడి. మా పెద్దవాళ్ళు అయితే ఇలాగైతే చేసుకునేవాళ్ళండి. చూడండి, మనం ఇలా నిప్పుల మీద కాల్చుకునే పచ్చడే చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఈ జొన్న అన్నం లేక అనేది మనం ఇలాగైతే చేసుకోవాలా. అలాగైతే బాగా దగ్గరది మాకు బాగా చీపి వాళ్ళకి అలాగైతే కాల్చుకోవాలండి నిప్పుల మీద. పగులుతున్నాయి, బాంబులు వెళ్తున్నాయి అగ్నిప్పుల. చూడండి, ఇలాగైతే బాగా చక్కగా అయితే ఇలాగైతే నిప్పుల మీద అయితే కాల్చుకోవాలా. ఎంత బాగా అంటే అంత బాగా ఉడుకుతాయండి పండ్లు మనకు. చూడండి ఫ్రెండ్స్, మనకు తగినంత అయితే చింతపండు అయితే తీసుకున్నామండి. మనకు రుచికి తగ్గ చింతపండు అయితే తీసుకోవాలి. తీసుకోవాలండి మనము. చూడండి, ఇలాగైతే పండ్లు అయితే వేసుకున్నాను కాల్చినవి. తీసుకొని మంచిగా ఆడికి ఇప్పుడు ఏమన్నా సంగట్లో పెట్టుకుని దాంట్లో పెట్టుకుని పనింది. చూడండి ఫ్రెండ్స్, మనమైతే పనికి వెళ్ళి లేట్ అయిపోయింది కదండి. మా పెద్దవాళ్ళు ఇలాగ వాళ్ళు కూడా అలా పనికి వెళ్ళి ఇలా ఈ టైం అయిపోయింది తింటే వాళ్ళకి. చూడండి, ఎండుమిరపకాయలు నలిసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే టమాటా పండ్లు నలుపుకున్నానండి. బాగా ఎండుమిరపకాయలు బాగా నలిపినాను. వచ్చేసి దీంట్లో మనం చింతపండు వేసుకుందామండి. చింతపండు అండి ఇది. చింతపండు వేసుకొని బాగా నలుపుకోవాలా. చింతపండు పడుతున్నానండి మనకి. ఇది చూడండి, కొంచెం దగ్గర తీసుకురామండి. పచ్చడి దగ్గర చూడండి, ఇలాగైతే ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలండి. చూడండి, ఇలాగైతే మనం మా పెద్దవాళ్ళైతే ఇలాగైతే నలుపుకొని జొన్న అన్నంలోకైతే ప్రిపేర్ చేసుకుంటారండి. ఇలాగైతే సేమ్ మన జొన్న అన్నంలోకైతే నలిసిన కారం అయితే ఇలాగైతే తయారు చేస్తామండి. చూడండి అలాగైతే ఉందో. చూడండి, కలిపిన కారం జొన్న అన్నం.
జొన్నకూడు, జొన్నకాయల బువ్వ చూడండి. సొన్నకాయలు అన్నం. జొన్నకాయలు అన్నమైన ఒకటే. ఇప్పుడు ఏంటంటే పద్ధతిగా అన్నం అని అంటున్నారులే. పూర్వం అయితే జొన్నకూడు, జొన్నకాయల కూడు అంటారు. కానీ చూడండి, జొన్నకాయల కూడికైతే మనమైతే రెడీ అయినామండి ఇంకా తినడానికి. మన పూర్వంలో మన పెద్దవాళ్ళు ఎలా స్వీకరించేవాళ్ళు. మనమైతే అదే అన్నం, జొన్న అన్నం అయితే రెడీ చేసేసామండి. ఇక్కడైతే పెట్టుకుంటున్నాము. ఇంకా చాలా భలే స్మెల్ అయితే భలే వస్తుందండి. ఎందుకంటే నేను ఇది ఫస్ట్ టైం అండి ఇది తినేది అయితే. మా పెద్దవాళ్ళు అయితే వండి పెట్టే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి. నేను పిల్లప్పుడు మా ఆయన చాలాసార్లు చెప్పాడు నాకు, ఆ జొన్న అన్నంలోకి ఈ నలుపు కారం అయితే బాగుంటుంది అని. చూడండి, చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే ఉందండి జొన్న అన్నంలోకి వేసిన. చూడండి, ఈ నలుపు కారం ఈ జొన్న అన్నంలోకి చాలా మంచిగా అయితే ఉంది. మా ఆయనకైతే ముందు మా ఆయన టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనమైతే జొన్న అన్నంతో అయితే ఇలాగైతే ఉన్నామండి. ఈరోజు అంటే మా పెద్దవాళ్ళు వాళ్ళు వండుకొని తిని పనికి పోయి వచ్చి ఈ టైం అయితే అవుతుందండి వాళ్ళు తినేకల్లా. అదే టైం అదే సిచ్యువేషన్ మాకు ఈరోజు అయితే వచ్చేసింది. మేము పనికి వెళ్ళి వచ్చి నేను కూడా వాళ్ళలాగా చేస్తానా చేయలేనా అని అనుకున్నాను. నాకైతే నిద్ర వస్తుందండి, కానీ అలాగైతే చేశాను. చాలా అంటే టైం బారైపోయింది. 9:30 అయిందండి ఇప్పుడు టైం అయితే. 9:30 అయింది. నాకు మా వాడు సుభాష్ గారు అయితే నిద్రపోతున్నాడు ఇంట్లో. ఒకసారి సుభాష్ గారు నీకు మాకు వాడైతే నిద్రపోతున్నాడు అండి ఇంట్లో. అందుకే ఇంకా నిద్ర టైం అయిపోయింది. చాలా సార్లు ఉందంటే నేనైతే ఇది ఫస్ట్ టైం అనుకుంటున్నాను. అప్పుడట్టుంది ఇప్పుడట్టుంది అన్నం ఏమో వేడిగా ఉంది అక్కడ. ఈ నలుపు కారంలోకి ఈ అన్నం ఉంది చూడండి, జొన్న అన్నం సూపర్గా ఉందండి. నేనైతే చెడిపోద్దేమో చేయలేనేమో అని అనుకున్నాను. ఎందుకంటే ఈ ఒరిపు వచ్చిన కాడి నుంచి మనము ఈ మందులు కొట్టి అన్నం తిని పని అయితే చేయలేకున్నామండి. అసలు కొంచెం ఎండకు పని చేసేటనే అబ్బా పని చేయలేకున్నాము అనిపిస్తుంది. కానీ పూర్వం అని కాదు, మా పెద్దవాళ్ళు అయితే ఇలాంటి అన్నాలు తిని ఇలాంటి సంగటి తిని వాళ్ళు ఇప్పుడు కూడా సత్వతో ఇప్పుడు కూడా మేము చేయలేకుండా కానీ వాళ్ళు చేస్తారండి పని. అంత పని చేస్తారు వాళ్ళు. మా ఆయన బాగా చేస్తారు పని. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుంటామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి, గంట సింబల్ అంటే కొట్టండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.